అంటే ఇప్పటి వరకు మనం చూసిన దాదాపు ఈ APPC 20 ఓటరు సంస్థలు ఈ 20 సంస్థలు ఏకపక్షంగా అటుంటే ఏదో 2 ఊరు పేరు లేని వాళ్ళు మాత్రం అటు ఇచ్చారు. కానీ ఇప్పుడే ఆరా మస్తాన్ సర్వే వస్తుంది. ఆరా మస్తాన్ సర్వే పోటాపోటీగా కూటమి అండ్ వైసీపీ కూటమి హోరాహోరీగా ఉంటాయి. కానీ కొంత మెజారిటీతో మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని ఆరా మస్తాన్ గారు చెప్తున్నారు. దీని మీద ఏమైనా చెప్తారు మీరు? అదే ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, ఇప్పుడు ఈ సర్వే సంస్థలు నిష్పాక్షికంగా ఉంటే సంతోషం. ఇప్పుడు ఈ కాలుష్యము ఇక్కడ కూడా వ్యాపించిందండి. అదే కదా, పెయిడ్ సర్వేసు వాళ్ళకి అనుకూలంగా ఏం సాధిస్తారు. ఇప్పుడు ఈ రోజు 1వ తేదీ వాళ్ళకి అనుకూలంగా రిపోర్ట్ వస్తుంది, 4వ తేదీ దాన్ని అయితే ఎవరైనా మార్చలేరు కదా, అదే పెట్టెలో ఉంది, దాన్ని ఎవరు మార్చలేరు. ఈ 3 రోజుల్లో ఏమి ఆనందం పొందుతారో నాకు తెలియదు. ఏమైనప్పటికీ జనరల్ ట్రెండ్ సార్, నాకు తెలిసినంత వరకు, నేను కూడా సుదీర్ఘకాలంగా రాజకీయాలు ఉంటున్నాను, ప్రజలు విసిగిపోయి ఉన్నారు, పరిపాలన లేదు అనేటువంటి వాతావరణం ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళందరూ కూడా పోస్టల్ బ్యాలెట్ నా ఇన్నాళ్ళ రాజకీయ జీవితంలో ఏ రోజు అంత పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ చూడలేదండి. ఆ రకంగా జనం కదిలినారు. ఆ దేశంలోనే హైయెస్ట్ పోలింగ్ జరిగింది అంటేనే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే పోయి వేయరండి. ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేవాడు అంత కష్టపోయాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవాడు ఏది ఏమైనా తమ లక్ష్యాన్ని సాధించాలనుకుని పోతారు. కాబట్టి ప్రజల యొక్క మనోవాంక్ష, ప్రజలలో ఉండేటువంటి జనరల్ ఫీలింగ్, రాజకీయ పార్టీలుగా ఏదైతే మనం ప్రభుత్వం వ్యతిరేకంగా చర్చించుకున్నామో ఎగ్జిట్ పోల్స్ కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే ఎగ్జిట్ కు ఎగ్జాక్ట్ కు తేడా ఉండదా అంటే ఉంటుంది. ఆ రకంగా 4వ తేదీ జనరల్ ట్రెండ్ అయితే అర్థమైందండి. ప్రజల్లో ఉండే ట్రెండ్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయంటే పోలింగ్ బాక్స్ లో కూడా ఇదే ట్రెండ్ ఉందని అర్థమవుతుంది. ప్రభుత్వం మారుతున్నది ఖాయమండి. రైట్. పట్టాభి గారు, ఇప్పుడు దాకా